అడవి రక్తం వేడెక్కిన కథ, అడుగడుగున గాలి చెప్పిన గాథ. అది 1990 సంవత్సరం ప్రాంతం. భూస్వాముల అరాచకాలకు, వారి మితిమీరిన శ్రమదోపిడీకి తిరగబడ్డ రైతులు అన్నలతో కలిసి ప్రజా ఉద్యమం చేస్తున్న కాలం. చిన్న ఎవడు పెద్ద ఎవడు, రాజ్యమేలే రాజు ఎవడు, సామ్యవాద పాలననే స్థాపించగ ఎన్ని నాళ్ళు. హోరాహోరీగా కొనసాగుతున్న నక్సలైట్లకు పోలీసులకు మధ్య జరుగుతున్న భీకర పోరులో పాడి పంటలతో శోభిల్లుతున్న మదనపల్లె నెత్తురోడింది. ఆ పోలీసు దాడిలో బ్రతికి బయటపడ్డారు ఓ ప్రజా ఉద్యమకారుడు. అట్టడుగు రైతు కుటుంబంలో జన్మించిన వడ్డన్నగారి బాల్యం పేదరికంలో, అప్పుల వేధింపులలో నలిగిపోయింది. యుక్త వయసు రాగానే అంటే 1989లో నక్సలైట్ ప్రజా పోరాట ఉద్యమాలకు ఆకర్షితులై 1990లో గ్రామ రక్షణ దళంలో మిలిటెంట్గా పనిచేశారు. ఒక విప్లవకారుడిగా అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొన్నారు వడ్డన్నగారు. దళంలో పనిచేసే సమయంలో అడవి వీరికి పాట నేర్పింది, బ్రతుకుబాట వేసింది. అడవి తల్లి వడిలో వీరు పడ్డ ఆకలి బాధలు లేనోడి కడుపు చూసేలా చేశాయి. ఆకలితో నువ్వు పస్తుంటే నీడొక్కలు ఎండిపోయేరా, చెట్టు చెట్టుకే చెబుతున్నానే కడుపు నింపమని నా కొడుకా. 1995 సమయంలో దళంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వడ్డన్నగారు ఏరియా ఆర్గనైజర్గా ఉన్నప్పుడు అడవిలో ఆయుధాలతో పోలీసులకు చిక్కిపోయారు. 1995లోనే అరెస్ట్ అయి జైల్లో గడిపారు. జైలులో ఉన్న సమయంలో అనేక విప్లవ పుస్తకాలు చదువుతూ పాటలను రాయడం కూడా మొదలుపెట్టారు. హరిజన వాడల్లో బాధ చెప్పింది, గిరిజన తండల్లో బతుకు చూపింది, బతుకులు మారేటి బాట చెప్పింది, ఉద్యమములోకి నన్ను పంపింది. జైలు నుండి బయటకొచ్చిన తరువాత కూడా పోలీసుల నిర్బంధం పెరగడంతో బొంబాయిలో శరణు పొందారు. తదనంతరం 2001లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు పల్లె పల్లెలో తన పాటలు, మాటలతో ఎంతో మందిని చైతన్యపరిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో విశేష కృషి చేసిన ఉద్యమకారులకు గాను ప్రత్యేక జీవో ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ఆ క్రమంలో వడ్డన్నగారికి సీనియర్ అసిస్టెంట్ స్థాయి సాంస్కృతిక సారథిగా మొదటి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. 4 ఏళ్ల పాటు సేవ చేసిన తరువాత రాజకీయ వ్యవస్థలోని అవినీతి, అసమానతలను భరించలేక స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. 2019 ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. వ్యక్తిత్వ నిర్మాణం అత్యంత అవసరమని భావించిన వడ్డన్నగారు ధ్యానం ద్వారా అంతర్ప్రయాణం మొదలుపెట్టారు. ఆ విధంగా తన కుమార్తె ద్వారా ఆనాపానసతి ధ్యానం పరిచయమైంది. బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆధ్యాత్మిక సందేశాలు వీరిని ఎంతో ప్రభావితం చేశాయి. తాను శాకాహారిగా మారి ధ్యాన ప్రచారం అవసరాన్ని గ్రహించి ఊరూరా ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు నిర్వహించడం ప్రారంభించారు. సామాన్యుని మహాజ్ఞానిగా మార్చేది ధ్యానం, లోలోని దివ్య శక్తిని చూపేది ధ్యానం. బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలో నాయకులు ఆత్మయోగులైతే ధర్మబద్ధ ప్రజాపాలన సాధ్యమవుతుందని, అదే ధ్యాన జగత్ ఆనంద జగత్గా మారుతుందని నమ్ముతూ పత్రిజీ బాటలో ముందుకు సాగుతున్నారు వడ్డన్నగారు. ఈ విధంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఆధ్యాత్మిక ధ్యాన ప్రచారాలు చేస్తూ ధ్యాన జగత్తు సహకారం కోసం పనిచేస్తున్న వడ్డన్నగారి జీవితం ఎందరికో ఆదర్శనీయం. జయహో ధ్యాన జగత్, జయహో శాకాహార జగత్, జయహో పిరమిడ్ జగత్, జయ జయహో పితామహ పత్రిజీ.